శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో యేసు ప్రాణం విడవగా అనేక అద్భుతాలు జరిగినట్లుగా లేఖనాలు పేర్కొన్నాయి. ఆ దేశమంతా చీకటి కమ్మింది. సూర్యుడు కాసేపు అదృశ్యమయ్యాడు. భూమి వణికింది. బండలు బద్దలయ్యాయి. సమాధులు తెరవబడ్డాయి. యెరూషలేము దేవాలయపు తెర పైనుండి కిందికి రెండుగా చిరిగిందని లేఖనాలు మరియు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పాప పంకిలమైన మానవుని రక్షించడానికి ఆ దేవాది దేవుని గొప్ప సంకల్పమే సిలువ. ఈ లోకాన్ని ఎంతో ప్రేమించిన దేవుడు మానవులను తమ పాపాల నుంచి రక్షించి మరణాంతరం నిత్యజీవం ఇవ్వడానికి ఎన్నుకున్న ఏకైక మార్గమే సిలువ. సిలువలో నిర్దోషి, నిష్కలంకుడు తన ప్రియకుమారుడైన యేసు రక్తం ద్వారా గొప్ప విమోచన కార్యం దేవుడు సిద్ధం చేశాడు. యేసు తనకు తానుగా సిలువ సమర్పించుకున్నాడు. యేసు మనందరి కోసం తన ప్రాణాన్ని, తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. చరిత్ర పుటల్లోకి ఒకసారి వెళితే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు మరణం అత్యంత హేయమైనది, అమానుషమైనదిగా పేర్కొనబడినది. ఆయన ప్రేమించిన శిష్యులే చివరి గడియలో ఆయనను విడిచి పారిపోయారు. శిష్యుడైన యూదా 30 వెండి నాణాలకు ఆశపడి దైవకుమారుడినే మత పెద్దలకు అమ్మివేశాడు. ఏ ప్రజలైతే తన సొంతవారిగా భావించి వారే తనకు ప్రధానం అనుకున్నాడో, వారి మధ్య అనేక అద్భుతాలు చేశాడో, విలువైన బోధనలు చేశాడో, వారే ఏకమై యేసును అతి క్రూరంగా చంపడానికి సిద్ధపడ్డారు. కేవలం తమ పదవులకు ఎక్కడ అడ్డు వస్తాడో అని ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. యూదా పెద్దలు, నాయకులు వారితో తనకు సంభవించనుందని తెలిసి పస్కా పండుగ సమయంలో అందరి కోసం బలి పశువుగా మారేందుకు యెరూషలేము చేరుకున్నాడు యేసు. తాను అప్పగింపబడే రాత్రి గెత్సేమనే తోటలో ఒంటరి అయి తండ్రిని ప్రార్థించాడు. మానవాళి విమోచన కోసం చేసే బలియాగం ఎంతో వేదనకరం. యేసు విలపించుచు ప్రార్థించుచుండగా అతని చెమట రక్త బిందువులుగా మారిపోయింది. అంతకంటే ఆయనను అప్పగించుటకు వచ్చిన వారిలో తన శిష్యుడైన యూదా ముందుండి, బోధకుడా నీకు శుభమని చెప్పి ముద్దు పెట్టుకొని మరి యేసును వారికి అప్పగించాడు. యేసు మాత్రం చెలికాడా నీ పని కానివ్వు అంటూ సంబోధించడం అతనిలో ద్వేషానికి ఏమాత్రం తావు లేదనడానికి రుజువుగా నిలిచింది. యేసు ఏ నేరం చేయలేదని తెలిసిన యూదా మత పెద్దలు కేవలం అసూయ చేత క్రీస్తును సిలువ వేయడానికి సిద్ధమయ్యారని తెలిసిన ఇతనిలో నాకు ఏ నేరం కనబడుటలేదని చెప్పిన జనసమూహం సిలువ వేయమన్న కేకలే గెలిచాయి. యేసు గలిలయ వాడని తెలుసుకొని హేరోదు వద్దకు పంపిన అక్కడ తృణీకారమే ఎదురైంది. తిరిగి పిలాతు వద్దకు పంపబడ్డాడు. పొంతు పిలాతు ఎన్నిసార్లు యేసును విడుదల చేద్దామని ప్రయత్నించినా చివరకు నరహత్య చేసే గజదొంగ బరబ్బాను వదిలివేయండి, కానీ యేసును మాత్రం సిలువ వేయాలని మొండిపట్టు పట్టారు యూదా మత పెద్దలు. సిలువ మరణం కనికరం లేని మరణం. దోషులను అతి క్రూరంగా శిక్షించేందుకు సిలువ మరణం ఏర్పాటు చేసేది అప్పటి రోమా ప్రభుత్వపు పెద్దలు. సిలువ మీద మరణించిన వాడు శాపగ్రస్తుడిగా యూదుల ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. ఏ పాపమెరుగని యేసు మనుష్య జాతి రక్షణ కొరకు పాపంగా చేయబడ్డాడు. సిలువలో రోమా సైనికుల క్రౌర్యం, హేళన దూషణతో, వారి కర్కశమైన దండనతో ఎంతో భయోత్పాతం, భీతిని కలిగించేది. ఒక నిలువు చెక్క కమ్మి మీద అడ్డ కమ్మిని అమర్చి దానిపై నేరం చేసిన దోషిని పడుకోబెట్టి 2 అరచేతులు చాపి వాటిలో 2 పొడవైన మేకులతో గుచ్చి క్రింది 2 పాదాలు కలిపి అతి పొడవైన మేకుతో బలంగా చెక్కకు దిగగొట్టేవారు. ఇలా సిలువపై వేలాడబడిన మనిషి ఊపిరి పీల్చుకోవడం ఎంతో దుర్భరంగా ఉండేది. ఊపిరి పీల్చుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి నరకాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తారు. చివరకు ఊపిరితిత్తులు పగిలి చనిపోతారు. ఒకవేళ సాయంత్రంలోగా చనిపోకపోతే 2 కాళ్ళు తెగనరికి రోమా సైనికులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ శ్రమలకు అదనంగా రోమా సైనికులతో పాటు యూదా మత పెద్దలు, పరిసయ్యులు, ప్రజలు చేరి హేళన, వస్త్రహీనత, కొరడా దెబ్బలు, తలపై ముళ్ళ కిరీటం, యూదుల రాజంటూ హేళన చేస్తూ ముఖంపై పిడిగుద్దులతో దైవ కుమారుడి సుందర సుకుమార దేహం అందవిహీనంగా కురూపిగా మారిపోయింది. 10,000లో అతి ప్రియుడు పరిహాసమొందాడు. అన్యాయపు తీర్పు తర్వాత యేసు మోయలేని సిలువను వీపు మీద పెట్టి కొరడాలతో కొట్టుకుంటూ యెరూషలేము వీధుల్లో తిప్పుతూ కల్వరి కొండకు తీసుకువస్తారు. యేసుకు ఇరువైపులా 2 గజదొంగలను సిలువ వేశారు. అపహాస్యం చేయడానికి యూదుల రాజైన నజరేయుడైన యేసు అంటూ రాయించి సిలువకు ఒక ఫలకం తగిలించారు. అతని వస్త్రాన్ని చింపి సైనికులు పంచుకున్నారు. ఒళ్ళంతా రక్తసిక్తమైన యేసును చూసి ఏమాత్రం కనికరం లేక యూదుల రాజువైతే దిగిరా అంటూ హేళన చేశారు. అంత బాధలోనూ యేసు ఏమాత్రం నోరు తెరవలేదు. మౌనంగా సిలువ బాధను భరించాడు. యేసుక్రీస్తు మరణం ఈ లోకానికి నిత్యజీవం అనే ఆశీర్వాదం తీసుకువచ్చింది.
మరణానికి బందీగా మారిన మానవుడు భయం లేకుండా నిర్భయంగా జీవించే ధైర్యాన్ని ఇచ్చింది. మానవులో పిరికి ఆత్మను తీసివేసి ధైర్యంగా జీవించమని దీవించి ఆ దైవాత్మను అనుగ్రహించింది యేసు మరణం. యేసులో ఉన్నవారికి ఆయన మరణం ద్వారా నిత్య మార్గం సుగమమైంది. అందుకే అది శుభ శుక్రవారం అయింది. యేసు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి పాపాల నిమిత్తం ఒక్కసారే సిలువ వేయబడి తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి చనిపోయారు. యేసునందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను తిరిగి లేస్తాడని యేసు ప్రభు చెప్పారు. ఆయన ద్వారా మాత్రమే తండ్రిని మనం చూడగలం. ఆయన సెలవిచ్చారు, నేనే మార్గమును సత్యమును జీవమునని. ఇద్దరైతే యేసు ప్రభువుని తమ మనసుతో అంగీకరించి తన నోటితో ఒప్పుకుంటారో వారందరూ యేసు నామములో నిత్య జీవానికి అర్హులు.